కర్నూలు జిల్లా ఆదోని మండలం ఢానాపురం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఓ సర్పంచ్కి అవమానం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 16న ఆదోని మండలం ఢానాపురం గ్రామంలో ఇంటింటికి మీ పార్థసారథి అనే కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజ్ వద్దకు రావాలని పిలిచారు. ఆయన చప్పున రాకపోవడంతో సర్పంచ్ బీసీనా క్రిస్టియనా అని అడిగారు. తెదేపా నేత గుడిస కృష్ణమ్మ కలగ చేసుకుని సర్పంచ్ ఎస్సీ అని ఎమ్మెల్యేకు చెప్పారు. తర్వాత వేదిక దగ్గరకు వెళ్లిన సర్పంచ్ కిందనే నిలబడి వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సమావేశంలో సర్పంచ్ పై ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిస కృష్ణమ్మ తీరుపై కుల వివక్ష పోరాట సమితి నాయకులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. నేరుగా నరేంద్ర మోదీ అని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం ఏమంటే కర్నూలు జిల్లాలో కుల వివక్షత అంటరాంతరం అనేది జటిలంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి కార్యక్రమం. 16వ తారీఖు సోమవారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులయ్యింది. ఈ సంవత్సరం రోజుల కాలాన్ని మేము సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి ఊరున వాడవాడిన పెద్ద ర్యాలీలు జరుపుతూ ఉన్నారు. ఆ ర్యాలీలో భాగంగానే 16వ తారీఖు ఆదోని మండలం ఢానాపురం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాటి రోడ్డులో ఒక దేవాలయం దగ్గర చెప్పినటువంటి సభలోన ఆ గ్రామ సర్పంచ్ జోక్యం లేకోకుండానే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు. ఆ సభ జరిగే సందర్భంగా సర్పంచ్ ఏడీని అడిగారు. అడిగిన తర్వాత చంద్రశేఖర్ గారు కింద ఉన్నారు, ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటుండగానే ఆయన ఎస్సీ కాబట్టి పైకి రాడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకురాలు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే సమాజంలో కుల వివక్షత అంటరాంతరాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు అని చెప్పడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా వీడియో సాక్ష్యాలు ఉంటా ఉన్నాయి. అంటే ఒకవైపు ఆమె ఎస్సీ రాడు అని చెప్తా ఉంటే అట్లెందుకు చెప్తారు, పైకి రావాల్సిందే అని కదా ఎమ్మెల్యే చెప్పాల్సింది. కానీ ఆ మాట చెప్పట్లేదు. అనేక రకాల సందర్భాల్లోన గట్టిగా ఒట్టి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ఎమ్మెల్యే చేస్తూ ఉంటాడు. మేము కోరుతా ఉన్నాం, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ జటిలంగా కుల వివక్షత అంటరాంతరమైనటువంటిది కొనసాగుతూ ఉంది. మీ గట్టి మాట లేదో ఆ వివక్షత అంటరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం పైన పెట్టండి.